Hello aspirants, welcome to Bhagyalakshmi IAS Institute where passion meet purpose. Today we are going to discuss about the environment లో మనము చాప్టర్ 3 ఫంక్షన్స్ ఆఫ్ ద ఎకోసిస్టమ్ చూద్దామండి. అండ్ సక్సెషన్ అండ్ హోమియోస్టాటిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి పీవైక్యూలో సక్సెషన్ మీద క్వశ్చన్ ఉంది. సో మరి ఏంటి ఫంక్షన్స్ ఆఫ్ ఎకోసిస్టమ్ అనేది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకలాజికల్ సక్సెషన్ ఆర్ ఎకోసిస్టమ్ డెవలప్మెంట్. సక్సెషన్ సింపుల్ గా చెప్పాలంటే సక్సెషన్ అని ఎప్పుడు అంటాము? స్టేజ్ బై స్టేజ్ డెవలప్మెంట్. ఓకే, మనం జనరల్ లాంగ్వేజ్ లో చెప్తున్నా స్టేజ్ బై స్టేజ్ డెవలప్మెంట్ అని అంటాం. అండ్ దట్ ఈస్ ఆల్సో కాల్డ్ వాట్ ఎకోసిస్టమ్ డెవలప్మెంట్ అని కూడా అంటాం. సో వాట్ ఇట్ ఈస్ అనే దాన్ని మనం చూద్దాం. నెక్స్ట్ హోమియోస్టేసిస్ అండ్ ఇక్కడ సైబర్నెటిక్ అండ్ ఫీడ్బ్యాక్ కంట్రోల్ మెకానిజం అని అన్నాం. హోమియోస్టేటిస్ అంటే ఏంది? సైబర్నెటిక్ ఆర్ ఫీడ్బ్యాక్ కంట్రోల్ మెకానిజం అనేది ఇంకొక ఫంక్షన్. అసలు అదేంటి చూద్దాం. నెక్స్ట్ ఎనర్జీ ఫ్లో త్రూ ద ఫుడ్ చైన్ అండ్ న్యూట్రియంట్ సైక్లింగ్ బయోజియోకెమికల్ సైకిల్స్ అని అంటాము. మరి ఏంటిది అనేది మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకలాజికల్ సక్సెషన్ మన ఫస్ట్ పాయింట్ కదా. సో ఎకలాజికల్ సక్సెషన్ చూడండి, ద ప్రాసెస్ విచ్ కమ్యూనిటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఆర్ అనిమల్ స్పీసీస్ ఇన్ అన్ ఏరియా ఆర్ రీప్లేస్డ్ ఆర్ చేంజ్డ్ ఇన్ టు ద అనదర్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈజ్ నోన్ యాజ్ ఎకలాజికల్ సక్సెషన్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు చూడండి ఇక్కడ బేర్ రాక్స్ ఉన్నాయి అంటే ఇక్కడ ఏమన్నా మనకి ఏదైనా డెవలప్మెంట్ ఉందా? లేదు. ఇక్కడ చూడండి లిక్ చేసి ఇక్కడ చూడండి ఇక్కడికి వచ్చేసరికి కొంచెం డెవలప్ అవుతుంది కదా ప్లాంట్స్ అండ్ లిక్ చేసి. తర్వాత ఇక్కడ గ్రాసెస్ అండ్ చిన్న చిన్న ప్లాంట్స్ అనేది రావడము. తర్వాత ఇక్కడ ఇంకొక రకమైన అంటే ఇక్కడ ఏమవుతుంది క్లైమేట్ ని బట్టి ఇది చేంజ్ అవుతూ అనేది రావడం జరిగింది. సో ఇది ప్రైమరీ సక్సెషన్ అంటాం. అంటే మీరు చూడొచ్చు జనరల్ గా ఒకప్పుడు కొండలు గుట్టలు ఉంటే దాన్ని కూడా తీసి వ్యవసాయం చేసిన వాళ్ళు ఉన్నారు, వాటిని కూడా తీసి ఇప్పుడు ఇల్లు కట్టే వాళ్ళు ఉన్నారు, అవునా కదా. సో దట్ ఈస్ కాల్డ్ ద ఎకలాజికల్ సక్సెషన్. అంటే ఒక ఏ విధంగా ఉన్న ప్లేస్ ఏ విధంగా ఉంది అక్కడ మనకి మళ్ళీ న్యూట్రియన్స్ కానీ ఇవన్నీ ఎలా అంటే ఇది ఒక 1 డేలోనో 2 డేలో జరగదండి. ఇట్స్ టేక్స్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్. ఎందుకంటే ఇప్పుడు మనము జనరల్ గా మన పుట్టుక గురించి తీసుకున్నప్పుడు మనము జాగ్రఫికల్ డెవలప్మెంట్ గానీ తీసుకున్నప్పుడు మనకి ఫస్ట్ మొత్తం జాగ్రఫికల్ గా పంటలు పండడానికి భూమి అంతా అనుకోగా ఉందా? లేదు కదా. సో అదేంటి మెల్లిమెల్లిగా చేంజెస్ రావడం ఇప్పుడు చాలా వరకు మనకి భూమి అనేది అవైలబుల్ గా ఉండడం జరిగింది అన్నట్టుగా. సో అలా ఎకలాజికల్ గా డెవలప్మెంట్ ని మనం ఎకలాజికల్ సక్సెషన్ అంటాము. మరి స్టేజెస్ ఆఫ్ సక్సెషన్ తీసుకుంటే ఏ విధంగా ఉందో చూద్దాం. చూడండి, సక్సెషన్ ఈజ్ ఏ డైరెక్షనల్ చేంజ్ ఇన్ వెజిటేషన్ ఆన్ ఎకలాజికల్ టైమ్ స్కేల్. అంటే ఒక టైమ్ స్కేల్ ని బట్టి చేంజ్ అవుతుంది. ఇట్ ఇన్వాల్వ్స్ ద ప్రోగ్రెసివ్ సిరీస్ ఆఫ్ చేంజెస్. ఏముంటాయండి? ప్రోగ్రెసివ్ సిరీస్ అంటే 1 by 1 అండ్ విత్ వన్ కమ్యూనిటీ రీప్లేసింగ్ ద అంటిల్ ద స్టేబుల్ ఆఫ్ క్లైమాక్స్ కమ్యూనిటీ డెవలప్స్. ఒక కమ్యూనిటీ ఆఫ్ డెవలప్ అయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అది ఎప్పుడు చేంజ్ అవుతుంది? క్లైమేట్ కమ్యూనిటీ కూడా చేంజ్ అయినప్పుడే ఇది చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే చూడండి, the first plant of colonize is an areas is called the pioneer community అని అంటాం. ఏమంటారు? ఫస్ట్ ప్లాంట్ ఉన్నదాన్ని ఏమంటామండి? పాయినర్ కమ్యూనిటీ అని అంటాం. ది స్టేజ్ ఆఫ్ ద సక్సెషన్ ఈజ్ కాల్డ్ ద క్లైమాక్స్ కమ్యూనిటీ. దీని యొక్క సక్సెషన్ స్టేట్ ని ఏమంటామంటే క్లైమాక్స్ కమ్యూనిటీ అని అంటాం. విచ్ ఈస్ మోర్ కాంప్లెక్స్ and stable and mature and long lasting, and the stage is leading to the climax community are called the successional stage. ఎప్పుడైతే అది క్లైమాక్స్ కమ్యూనిటీకి చేరుకుంటుందో దాన్ని సక్సెషనల్ స్టేట్ అని అంటాం ఆర్ సెరీస్ అని అంటాము. రిమెంబర్ దిస్. ఈచ్ ట్రాన్సిషనల్ కమ్యూనిటీ ఫార్మ్డ్ అంటే రీప్లేస్డ్ అంటే ఒకదానికొకటి రీప్లేస్ అవుతూ ఉంటది. సో దాన్ని ఏమంటామంటే సెరల్ కమ్యూనిటీ అంటాం. దీన్ని కూడా పీవైకి అడిగారండి, వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. సో చూద్దాం మరి వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద సక్సెషన్. దీని నుంచి మనకి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళలో క్యారెక్టరిస్టిక్స్ ఏబిసిడి అని ఇచ్చేసి మనకి ఇస్తారు కదా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ. ఫస్ట్ చూడండి, దీనివల్ల ఏమవుతుందంట? ఇంక్రీజింగ్ ద ప్రొడక్టివిటీ. తర్వాత ద షిఫ్ట్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ ద రిజర్వాయర్స్. న్యూట్రియంట్స్ అనేది షిఫ్ట్ అవుతూ ఉంటాయి. ఇంక్రీజింగ్ ద డైవర్సిటీ ఆఫ్ ఆర్గానిజం, ఎస్, అండ్ గ్రాడ్యువల్ ఇంక్రీజింగ్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ద ఫుడ్ వెబ్స్. సో అంతే కదా. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం లేదు, నేల అట్టి రాళ్ళు రప్పలు ఉన్నాయి. తర్వాత ఇక్కడ కొంచెం డెవలప్మెంట్, ఇక్కడ చూడ ఫైనల్ స్పీసెస్ వచ్చాయి, తర్వాత ఇంటర్మీడియట్ స్పీసెస్, ఇది క్లైమాక్స్ స్పీసెస్. అంటే డెవలప్మెంట్ అనేది జరుగుతూ వచ్చిందా లేదా? సో అదే ఇక్కడ చెప్తుంది. ప్రొడక్టివిటీ పెరిగింది, ఎస్. తర్వాత షిఫ్ట్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ రిజర్వాయర్స్ పెరిగింది. తర్వాత ఇంక్రీజింగ్ ద డైవర్సిటీ ఆర్గనైజింగ్ ఇంక్రీజ్ అయిందా లేదా? ఇప్పుడు ఇక్కడ చూడండి 4 ఉంటే ఇక్కడ 10 ఉన్నాయి, ఇక్కడ 50 ఉన్నాయి అట్లా. తర్వాత గ్రాడ్యువల్ ఇంక్రీజ్ ఇన్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ద ఫుడ్ వెబ్స్ అనేది కూడా పెరగడం జరిగింది. సో దిస్ ఇస్ ద మెయిన్ క్యారెక్టరిస్టిక్స్. ఫిలిమ్స్ అండ్ మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మీకు ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్, a gradual increase in the complexity of the food web. Okay, succession would occurs faster in an area that is the middle of large continent అని అన్నాం. And this is because of seeds of plants belonging to the different series which
రిచ్ మచ్ ఫాస్టర్. ఇక్కడ ఏమంటున్నారంటే ఇప్పుడు మనం తీసుకుంటే డిఫరెంట్ సిటీస్లో అవి కొంచెం ఫాస్టర్ కూడా పెరగడం మనం చూడొచ్చు. సో నౌ కమ్ టు ద ప్రైమరీ స్పీసియస్. ఓకేనా, అంటే ఇది ప్రైమరీ సక్సెషన్ ఏ విధంగా అయింది చూద్దాం. ప్రైమరీ సక్సెషన్ టేక్స్ ప్లేస్ ఆన్ ఏరియా వేర్ ఏ నో కమ్యూనిటీ హ్యాస్ ఎగ్జిస్టింగ్ ప్రీవియస్లీ. ప్రైమరీ సక్సెషన్ అంటే ఏంది, అప్పటి వరకు అక్కడ ఎలాంటి కమ్యూనిటీ ఎగ్జిస్ట్మెంట్ అనేది లేదు, అలా అక్కడ ఏర్పడ్డ దాన్ని మనం ప్రైమరీ సక్సెషన్ అంటాం. అంటే అక్కడ ఏముంటాయండి చూడండి, రాళ్ళు, ద రాక్ అవుట్ క్రాప్స్ కానీ, న్యూలీ ఫార్మ్డ్ డెల్టాస్ కానీ, శాండ్ డోన్స్, ఎమర్జింగ్ వాల్కనోస్, ఐలాండ్స్, ఇలాంటివి ఉంటాయి. అంటే రాళ్ళు రప్పలు సింపుల్ గా చెప్పాలంటే అలాంటి ఉన్న ప్లేస్ లో ఎగ్జిస్ట్ అయ్యేదాన్ని ప్రైమరీ సక్సెషన్ అని అంటాం. ఓకేనా, మరి ప్రైమరీ సక్సెషన్ is an territorial site. The new site is first colonized by a few handy poisonous species that often microbes, liches and mosses. సో ఎగ్జాంపుల్స్ చూసుకోండి. సో ఇక్కడ చూడండి పీవైక్యూ తీసుకుంటే 2014లో లిచెస్ మీద అడిగారు. లిచెస్ విచ్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ ఇనిషియేటింగ్ ఎకలాజికల్ సక్సెషన్ ఈవెన్ ఆన్ ఏ bare rock or actually symbiotic association of అని అన్నారు. సో మరి ఇక్కడ ఆప్షన్స్ చూడండి ఏమేమి ఇచ్చారు. ఆల్గే అండ్ బ్యాక్టీరియా, ఆల్గే అండ్ ఫంగి, బ్యాక్టీరియా అండ్ ఫంగి, ఫంగి అండ్ మాసెస్. మరి వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఆల్గే అండ్ ఫంగి వస్తుందండి. ఓకే చూడండి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్. లిచెన్ ఆర్ ప్లాంట్ లైక్డ్ ఆర్గానిజం. ఎలా ఉంటాయంట, ప్లాంట్ లైక్డ్ ఆర్గానిజం. 1 సెకండ్ అమ్మా క్లాస్, నేను ఇది మీకు మళ్ళీ రిపీట్ చేశాను, ఒక్క నిమిషం అండి.